నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బల్కంపేట అమ్మవారి కళ్యాణ సందర్భంగా చాలా రకాల ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో ఈ ఏర్పాట్లు అనేవి ఈ సదుపాయాలన్నీ కూడా అవైలబుల్ లేదు. ఇప్పుడు మీరు ఏ విధంగా ఈ ఏర్పాట్లు అనేవి సమకూర్చుతున్నారు? నా పేరు కూతురు నరసింహమ్మ, ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఎక్స్పోర్ట్ నెంబర్ నేను. తో లాస్ట్ టైం जो ఏర్పాట్లు ఉండే ఆ ఏర్పాటు పోల్చుకుంటే ఏమీ లేదు. ఒక మినిస్టర్కే రక్షణ లేదు. ఇక్కడ మినిస్టర్ నూకేస్తే కింద పడ్డాడు. మేయర్ గారు వాళ్ళు అలిగారు. అలా ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా జరిగింది. డీజే కానీ చప్పుళ్ళు కానీ బాగుండే. ఇప్పుడు డీజే కూడా పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు కదా. అదేనా మా గవర్నమెంట్ అసమర్థ. గవర్నమెంట్ చేతగాక డీజిల్ గీజల్ తీసేశారు. అది ఆయన ఉంటే ఎలా ఉంటుండే, పండుగ వాతావరణం ఉండే. మీరు చూడండి, పండుగ వాతావరణం కనిపిస్తుందా? అదేవిధంగా ఇప్పుడు సెక్యూరిటీ కానీ పోలీస్ మొత్తం ఇంతమంది సెక్యూరిటీగా ఉన్నారు కదా, సో అదంతా సంక్షేమంగా ప్రోటోకాల్స్ పాటిస్తున్నారని చెప్పొచ్చా? పోలీసు బందోబస్తు అయితే బాగా పెట్టారు. పోలీసు వాళ్ళని అప్గ్రేడ్ చేయొచ్చు. చాలా బాగా చేశారు పోలీసు వాళ్ళు. తక్కిన ఏంటంటే దేవస్థానం వాళ్ళు పేర్లు కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ఈవో కానీ సూపరింటెండెంట్ కానీ అంతా ప్రాణాలు దొంగలు అయిపోయారు ఎల్లమ్మ టెంపుల్. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈ ఏర్పాటు అనేది చేశారు కదా, ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వల్ల అంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి అమ్మ వచ్చే భక్తులకు పొద్దున 4 వచ్చి లైన్లో ఉంటారు. ఆ వచ్చిన పబ్లిక్ పొద్దున టిఫిన్ దొరకదు, హోటళ్ళు అన్నీ బంద్ ఉంటాయి. దానికోసం మా పెద్దల పేరు మీద పొద్దున 5 గంటలకు టిఫిన్ స్టార్ట్ చేస్తాం. ఇడ్లీ ఉప్మా అవి పెడతాము. మళ్ళీ 12:30 నుంచి లంచ్ పెడతాము. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు టైము ఇప్పటి వరకు ఇంకొక 1 అవర్ నడుస్తుంది. ఇప్పుడు మేము 12 సంవత్సరాల నుంచి ఎప్పుడు పెడుతూనే ఉంటాం ఇక్కడ భోజనాలు. 10 years నుంచి చేస్తున్నాం మేము. 10 years నుంచి చేస్తున్నారు కదా, మీ ఇంట్లో కూడా బోనాలు చేస్తారు. బోనం అనే ప్రాధాన్యత మీకు తెలుసా? బోనం యొక్క ప్రాధాన్యత ఇప్పుడు మాకు తెలియదు. బోనం కాదు, కళ్యాణం కాదు చేస్తున్నాం. ఇప్పుడు బోనం కాదు, ఇప్పుడు బోనం చేయాలి. బోనాలు ఇప్పుడు కాదమ్మా. బోనం అనేది వచ్చే వారం, నెక్స్ట్ వారం నుంచి బోనం ఎక్కిస్తారు కదా అమ్మవారికి. బోనం అమ్మవారికి ఎక్కిస్తారు. అది లష్కర్ బోనాలు స్టార్ట్ అయినాక నెక్స్ట్ వీక్ ఇక్కడ బోనం ఉంటుంది. ఆ బోనం ప్రత్యేకత వేరుంటుంది. ఈ బోనాల కన్నా ఎక్కువ కళ్యాణోత్సవం అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ బల్కంపేట అమ్మవారి గుడిలో చాలా గ్రాండ్గా జరుగుతుంది. బోనాలు ఒక ఎత్తు అయితే కళ్యాణం చాలా పెద్ద 100 రెట్లు ఉంటుంది అనమాట. సో అదే విధంగా మీరు అన్నదానం ఏర్పాటు అయితే చేశారు కదా, సో ఈ అన్నదాన ఏర్పాటు వెనకాల ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? మేము భూమయ్య మల్లయ్య వంశవృక్షం అని మా కుటుంబ సభ్యులం కలిసి మేము ఇలాగా భోజన ఏర్పాట్లు చేస్తుంటాం. అమ్మవారికి మేము ఇలా సేవ చేయడం వల్ల మాకు కొద్దిగా మంచి కలిగింది కాబట్టి మరి రోజంత సంవత్సరానికి ఇంత రెట్టింపు చేసుకుంటూ వస్తున్నాం. మాకు అమ్మవారు కలిగిస్తుంది, మేము భోజనం పెడుతున్నాం. మేము ఒక్కరమే కాకుండా వందలాది మందలు పెడుతున్నారు. ఇక్కడ అమ్మవారికి ఈ కార్యక్రమం చేయడం వల్ల చాలా ఇది ఉంటుంది. అంటే ఇలా అన్నదానం పెట్టడం కూడా కొంతమందికి మొక్కులుగా ఉంటాయి. అలా మీకు ఏమైనా మొక్కులు ఉన్నాయా? లే మొక్కు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం మేము ఇది పెట్టినాము, సక్సెస్ అయినాము. జనాలు భోజనం చేసిండ్రు అమ్మవారి కళ్యాణానికి. మామూలుగా ఎవరికో కళ్యాణం చేస్తే అది వేరుంటుంది. జగన్మాత కళ్యాణం ఇది. జగన్మాత కళ్యాణానికి అంతటి అవకాశం మాకు ఇచ్చిన భగవంతునికి మేము ఎంతో ప్రార్థిస్తున్నాం. అందుకే మేము రెట్టింపుగా మరింత మాకు కలిగిన కాడికి రెట్టింపుగా మేము ఇట్లా భోజనం పెడుతుంటాం.